థ్యాంక్ యూ బ్రదర్. ఏయ్, ఎవరక్కడ చెట్టాను కాల? నువ్వెవరు? ఆ మాట అడగాల్సింది నేను. ఇక్కడేం పని నీకు? నాకు ఆయనతో కొంచెం పనుంది. కిడ్నాపా? అది నీకు అనవసరం. ఇంతకీ నీ కథ ఏంటి? ఈ కథ నాది కాదు, దాంది. ఇక్కడ ఇంకొకరున్నారా? అసలు ఎవరు మీరు? ఏ డిస్టర్బ్ చేయకు, నాకు ఆయనతో పనుంది. ఆయన పనిలో ఉన్నాడు కానీ నువ్వు కథ చెప్పు. చెప్తా. ఆ రోజు ఎప్పట్లాగే మా ఫ్రెండు మా ఊరి మధ్య ఉన్న కిరాణా కొట్టుకు వెళ్ళింది. శెట్టిగారు, 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 చెప్పు, ఏం కావాలి? 2 కేజీలు బియ్యం తీసుకో, 1/2 కేజీ మంచినూనె తీసుకో, 1/2 కేజీ చింతపండు తీసుకొని రా. ఇంకా అక్క, నాకు చాక్లెట్ తేవే. సరే తెస్తాలే. చాక్లెట్. చాక్లెటా? డబ్బులు తెచ్చావమ్మా? ఈసారికి తీసుకోవమ్మా. ఓ, ఈసారి డబ్బులు లేకుండా కొట్టుకు రావద్దు. అక్క, చాక్లెట్ ఏది? సెట్టికొట్లో చాక్లెట్లు లేవంట్రా. అన్నీ అబద్ధాలే. సెట్ ఏమన్నాడే? ఏమంటాడు? రేపటి నుంచి డబ్బులు లేకుండా కొట్టుకు రావద్దన్నాడు. అమ్మా, ఇప్పుడు మన పరిస్థితి ఏంటే? మనకి డబ్బులు ఎలానే? మీ అయ్యేమైనా మధ్యలో వదిలేసి వెళ్తాడని నేనేమైనా కలగన్నానే? మన కర్మ కొద్దీ ఆయన కాలం చెందాడు. నువ్వా చదువుకుంటావంటే నువ్వు చదువు మానేసి ఇంట్లో కూర్చుంటున్నావు. ఇక రేపటి నుంచి నేను ఏ కూలికో నాలుకో వెళ్తాలే. చదువు ఒప్పకపోతే అది నా తప్ప? నాకు డబ్బులు ఎలా సంపాదించాలో బాగా తెలుసు. ఓయ్, నేను ఎక్కలేను కానీ నువ్వే కిందకి రా. ఇక్కడేం చేస్తున్నావే? మన ఊరు వాళ్ళు ఈ చెరువుని దీనికి ఎంతమంది వాడుతున్నారో లెక్కేసుకుంటున్నా. జోకులొద్దు, అక్కడ మీ అమ్మ ఎంత టెన్షన్ పడుతుందో తెలుసా? పద ఇంటికి వెళ్దాం. రేపటి నుంచి నేను పనిచేద్దాం అనుకుంటున్నా. సరే పద, మా ఓనర్తో మాట్లాడదాం, ఇద్దరం కలిసి పనికి వెళ్దాం. ఏంటి అబిడి చుట్టే పనా? నా వల్ల కాదు. ఆహా, నువ్వు చదివిన చదువుకి కంప్యూటర్ ఉద్యోగం ఏమైనా వస్తుందా? రేపటి నుంచి నేను ఆటో తోలుదాం అనుకుంటున్నా. ఆటోనా? ఆటోనే, ఇనమానం కాదు. మరి ఆటో ఎలా? దానికేముంది, మా నాన్నల మున్సిపల్ దగ్గర ఆటో కిరాయి తీసుకొని ఆటో తోలుకుంటా. నీకు ఇస్తాడంటావా? ఆయన కిరాయి ఆయనకి ఇచ్చినప్పుడు ఇవ్వటానికేంటి, ఇస్తాడు. ఇంతకీ నీకు అసలు నడపడం వచ్చా? చిన్నప్పుడు మా నాన్న దగ్గర నేర్చుకున్నానుగా. మరి మున్సిపల్ దగ్గరికి ఎప్పుడు వెళ్తున్నావు? రేపే.
చూడమ్మా, ఆటో నడపడం అంటే సైకిల్ దొక్కినంత ఈజీ కాదు. ఆ మాటికొస్తే సైకిల్ తొక్కటం కంటే ఆటో నడపటం ఈజీ. ఎందుకంటే ఆటోకి 3 చక్రాలు, సైకిల్కి 2 చక్రాలు. అయినా నేను ఆటో బాగా నడుపుతానండి. మీరు చెప్పిన టైంకి మీ కిరాయి మీకు తీసుకొచ్చి ఇస్తా. అమ్మో, నీకు ఆటో ఇచ్చాననుకో, నువ్వు దాన్ని వేసుకొని రోడ్డు మీదకి వెళ్తే నిన్ను ఆటోని ఎవడో కూడా ఎత్తుకుపోతాడు. లేదనుకో, నువ్వే చెట్టుకో పుట్టుకో గుద్దుతావు. ఈ తలకాయ నొప్పులన్నీ నాకు అవసరం అమ్మా? చెప్పు. సార్, డబ్బులకి చాలా కష్టంగా ఉంది. నాకు వచ్చిన ఏకైక పని ఆటో నడపటం. ఇవ్వనని మాత్రం చెప్పకండి సార్. ఎందుకంటే అమ్మ తమ్ముడు బాధ్యత నా మీదే ఉంది. దయచేసి ఆటో ఇవ్వనని మాత్రం అనకండి సార్. నువ్వు ఎన్ని సెంటిమెంట్ డైలాగులు చెప్పినా ఆటో మాత్రం ఆడవాళ్ళకి ఇవ్వను. మీ ఆడవాళ్ళు పని చేసుకుంటానికి పట్టణంలో చాలా అంగళ్ళు ఉన్నాయమ్మా. ఫ్యాన్సీ స్టోర్లు ఉన్నాయి, బట్టల దుకాణాలు ఉన్నాయి, మెడికల్ షాపులు ఉన్నాయి, కళ్యాణి జ్యువెలర్స్ లో కూడా చేసుకోవచ్చు. అంతేగాని అబ్బో ఇంకోటి చెప్పనా నీకు, అంతగా ఇదిగా ఉంటే ఇంట్లో కూడా ఉండి పని చేసుకోవచ్చు అమ్మా. పిల్లల్ని ఆడించుకోవచ్చు, అప్పడాలు చేసుకోవచ్చు, బీడీలు చుట్టుకోవచ్చు. అంతేగాని ఆటో నడుపుతానని మా దగ్గరికి వచ్చి తీసుకెయ్యొద్దు. అంతే. ఎలా అమ్మా, ఇక ఎప్పుడు రామాక. ఓయ్ ఒసేయ్, ఏమైంది దీనికి? ఓయ్, ఆ, అన్నం పెడతా అన్నావు కదే. పెట్టుకొని తినిపో. ఏయ్ ఒసేయ్, ఒసేయ్ ఆగవే. మరేం చేస్తావు? నాతో పాటు బీడీలు చుట్టడానికి వస్తావా? వసేయ్, ఇంకొక్కసారి నీ బీడీలు చుట్టే పని గురించి నా దగ్గర మాట్లాడవంటే బాగా చెప్తున్నా. మరి ఆటో ఇయ్యనన్నాడుగా. ఎందుకు ఇవిడే? ఎందుకు ఇవ్వడు? ఆటో తోలాలంటే ఏం రావాలి? ఆటో తోలడం రావాలి కదా, మరి నాకొచ్చు కదా ఇవ్వటానికే. ఏ ఆడపిల్లలు ఆటో తోలకూడదని ఏదైనా రాజ్యాంగంలో రాసుందా? ఏమోని, నాకు తెలీదు. నేను పెద్ద చదువుకోలేదు కదా. బీడీలు చుట్టుకోవటానికి, అగరత్తులు చుట్టుకోవటానికి, బట్టలు తుక్కోటానికి తప్ప ఆడవాళ్ళు ఇంకే పని చేయకూడదా? ఏ పనికి రారా? అబ్బా అది కాదే, ఆడవాళ్ళు ఈ పని చేయాలి, మగవాళ్ళు ఈ పనే చేయాలని అందరూ బుర్రల్లో ఫిక్స్ అయిపోయారు. వీళ్ళని మార్చడం కష్టమే. ఏదైనా పుణ్యం చేస్తే మగాళ్ళ పుడతారా? లేక నేనేదైనా పాపం చేసి ఆడదాళ్ళ పుట్టానా? ఆడైనా మగైనా అమ్మ నాన్న ఆట ఆడితేనే పుడతారే కదా. మరి పుట్టే పద్ధతిలో లేని తేడాలు ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చాయి చెప్తా. వీళ్ళు మాటలతో అయ్యా బాబు అంటే వినే రకం కాదు. చెప్తా, ఎలా చెప్పాలో అలానే చెప్తా. మరేం చేస్తావు? చెప్తా చెప్తా. ఓయ్, అంటే ఇప్పుడేంటి? ఆయన చంపైపోతున్నారా? సరే సరే, రెడీగా ఉండు. దేవుడు 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 దేవుడు. ఎవడను నన్ను ఎవడన్నా ఏమన్నా చేస్తే ఊరు దాటాలి అంటే ఎవడ మీరు? తొందరగా రావే. ఎవరు ఎవరు మీరు? నేనేం చేయొద్దు, నేనేం చేయొద్దు. చేతులకు పెట్టి ఫస్ట్. ఎవరా మీరు? ఎవరా మీరు? ఎందుకు కట్టేస్తున్నారు? ఎవరు? సైలెంట్గా ఉండు. ఎవరా ఎందుకు మీరు? ఎందుకు చేస్తున్నారు నన్ను కట్టాము? ఎవరు అనుకుంటారు మీరు? ఈ ఊరు దాటేళ్ళారు మీరు. ఈ ఊరు ముడుచుకుని నేను ఎందుకు? ఏ నడు, ముందుకు నడు. ఇది
ఎందుకు మీరు ఎవరా నడు ఎక్కడ తీసుకెళ్తున్నారు నడు ఎక్కి 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 ఎక్కు ఎక్కడికి కదిలో ఉంటే పొడుస్తా వదలకు దూకనేకు అరవకుండా సైలెంట్ కూర్చో. ఎందుకు కిడ్నాప్ చేస్తున్నారు నన్ను చిరగబడి మీకేం కాలేదంటే తీస్తా ఆపో మెల్లిగా మెల్లిగా స్పీడ్ వద్దు స్పీడ్ వద్దు మెల్లిగా ఫాస్ట్ వద్దు మెల్లిగా ఇంకా ఆపవే, పోయేటట్టున్నాడే. దింపవే లే దిగు. తాగు. చేతులు కట్టేసి ఉంటే ఎట తాగాల ఇప్పవే. అమ్మా నువ్వా? ఆటో ఇవ్వలేదని చంపేద్దాం అనుకున్నారా? సార్ 10 మందికి అన్నం పెట్టేవాళ్ళు సార్ మీరు. మిమ్మల్ని చంపితే మాకేం వస్తుంది సార్? నేను ఒక ఆడపిల్లని, మీకు తెలియకుండా మీ ఆటోనే కొట్టేశా. మన ఊరికే పెద్దయిన మిమ్మల్ని కిడ్నాప్ చేశా సార్. ఇంతకంటే నేనేమైనా చేయగలనని మీకు ఎలా ప్రూవ్ చేసుకోవాలో నాకు అర్థం కాలేదు సార్. మిమ్మల్ని బాధ పెట్టాను, బాధ పెట్టినందుకు నన్ను క్షమించండి సార్. డబ్బులకి చాలా అవసరం ఉంది, దయచేసి ఆటో ఇవ్వనని మాత్రం అనకండి, అర్థం చేసుకోండి ప్లీజ్ సార్. నచ్చావమ్మా. ఇక నుంచి ఈ ఆటో నీదే అమ్మా. హ్యాపీగా ఉండండి, హ్యాపీగా తోలుకోండి. ఓకే? నానా, ఇంతకీ నీ పేరేంటమ్మా? రమ్మా. బాయ్ నానా.